పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ కూటమిలో? ఆ ముఖ్యమంత్రి అవుతానని ఆయన అనుకుంటే ఉమ్, అది ఎప్పుడైనా అవుతుంది. ఉమ్. కానీ ఇప్పుడు ఆయన అంటే ఒకటే చాలా మంది ఎదురు చూస్తున్నారు జనసేనలోనే. అంటే అఫ్ కోర్స్ మీలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి, కాకపోతే మీరు నాయకుడిగా మీకు మనకు వచ్చి ఏదైనా న్యాయం ఉంటుంది కదండి. ఉమ్. మనకు వచ్చే సీట్లను బట్టి, ఉమ్, మనకు వచ్చి ఓటింగ్ శాతాన్ని బట్టి ఉమ్, మనం ఒక 40 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతుంది. అంటే అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు? వాళ్ళు ఎవరండి ఇష్టం ఇవ్వడానికి? ఉమ్, నేను ఒకటే చెప్తా, ఉమ్, ఒకటి ఇస్తాం ఒకటి పుచ్చుకుంటాం, అది ముష్టి. ఉమ్. పోనీ ఒకటి మీరు నెగ్గుతాడు. లాక్కోగలరా? మీరు 40 సీట్లు అదే లాక్కోగలరా? చెప్తున్నా, ప్రజల్లో ఎంతమంది జనసేన నాయకులు ప్రజల్లో ఉన్నారు, ఎంతమంది గెలుస్తారో అందరికి సీట్లు ఇస్తారు. ఉమ్, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది గెలుస్తారో అందరూ సీట్లు ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుంటూ అంటారు దీన్ని. ఉమ్, మీకు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇస్తాడు? ఉమ్, మాకు ఎలా చంద్రబాబు నాయుడు మాకు సీట్లు ఇవ్వడు, మాకు పవన్ కళ్యాణ్ గారే సీట్లు ఇస్తారు. ఉమ్, అలాగా గెలిచి వాళ్ళందరికీ సీట్లు ఇస్తారు. అంతే తప్ప ఈ వర్డ్ని మార్చాలి. ఉమ్, మీకు చంద్రబాబు నాయుడు ఎన్ని ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా రాష్ట్రం. yes. తాడేపూడిలో తెలుగుదేశం నెగ్గుద్ది, తెలుగుదేశానికి ఇవ్వాలి. జనసేన నెగ్గుద్ది, జనసేనకి ఇవ్వాలి. బీజేపీ నెగ్గుద్ది, బీజేపీకి ఇవ్వాలి. ఆప్షన్స్ ఉంటాయి కదా. ఉమ్, ఆ ఆప్షన్స్ రేస్లో తీసుకోవాలి తప్ప నిజంగా ఆయన 100 సీట్లు ఇచ్చేస్తాడండి మాకు, ఉమ్. మీరే పోటీ చేసుకోండి అని. మాకు కూడా గెలిచే పరిస్థితి ఆ లేదు. స్ట్రెంగ్త్ ఉండాలి కదా, ఆ స్ట్రెంగ్త్ ఉండాలి కదా, ఉమ్, ఆ డబ్బు ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నాక డబ్బు కీలకం అయిపోయిందండి. ఉమ్, కనీసం ఖర్చులకైనా డబ్బులు ఉండాలి కదా. మీరు ఓటుకు డబ్బులు ఇవ్వద్దు, ఖర్చు పెట్టడానికైనా డబ్బులు ఉండాలి కదా. క్యాంపెయిన్ చేసి ఒక రోజు క్యాంపెయినింగ్ 50,000 నుంచి ₹1,00,000 అవుతుందండి. అవును. ఎలక్షన్ కమిషన్ ఎంత ఇస్తుందండి మనకి? ఉమ్. ఎంతో 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకో, 40 లక్షలు. ఉమ్, 40 లక్షలు 40 లక్షలకి ఎలక్షన్ అవుతుందండి. ఉమ్, 40 లక్షలతో ఎలక్షన్ అవుతుందా? ఎలక్షన్ కమిషన్ తెలీదా? ఉమ్, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకున్నంతసేపు ఈ భారతదేశం బాగుపడదండి. ఉమ్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ చేయించదలుచుకుంటే డెఫినెట్గా భారతదేశంలో చాలా లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి.